రాజస్థాన్లో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చట్టాలు తెస్తే తప్ప ఇటువంటి మృగాళ్ళకి ఆగడానికి అడ్డుకట్ట వేయలేమని చెప్పి అందరూ చెప్తున్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటారు అని ఎన్ని చట్టాలు వచ్చాయి, నిర్భయ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని దిశ అని అత్యంత పెద్ద చట్టం పోక్సో కూడా ఉంది. అయినా కూడా ఆగడం లేదు. ఏం చేస్తే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మైనర్లపైన దాడి. ఈ విషయాన్ని ప్రస్తుతానికి అయితే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి అయితే ప్రస్తుతం మనం ఇక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. సో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒపీనియన్ అయితే తెలుసుకుందాం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఐడియా ఉందా? నేను మీకు 13 ఇయర్స్ గర్ల్ది ఐడియా ఉందా మీకు? సో యాక్చువల్గా చాలా చట్టాలు ఉన్నాయి మన ఇండియాలో ఉమెన్స్ కోసం, బట్ అయినా కూడా ఇవి కంట్రోల్ అవ్వట్లా. ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? నన్ను అడిగితే యాక్చువల్లీ పబ్లిక్ మిగిలిన ఏ కంట్రీలో అయినా పబ్లిక్ హ్యూమిలియేషన్ అవుతుంది. మన దాంట్లో అమ్మాయి పేరు తెలిసినంత వేగంగా నాకు తెలిసి క్రిమినల్స్ పేర్లు బయటకు రావట్లేదు, వస్తే బెటర్. ఈ చట్టాలు అంటే అందరూ ఏమన్నారంటే ఉరి శిక్ష అంటున్నారు. జస్ట్ ఉరి శిక్షతో ఆగుతాయని మీరు అనుకుంటున్నారా? ఉరి శిక్ష కానీ ఏం పెట్టినా ఆగదు, అంటిల్ అన్లెస్ ఒకరిని చూసి ఇంకొకరు భయపెడితే తప్ప ఆగదు. మీరైతే ఆగం అనుకుంటున్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మేడం నమస్తే, యాక్చువల్గా నేను ఐడియా ఉందండి 13 ఏళ్ల పాప పైన. సో ఏం చేస్తే ఇటువంటి దుర్మార్గాలు ఆగే అవకాశం ఉందనుకుంటున్నారు? గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి తెలియజేయాలి. చిన్నపిల్లలకి ఇంట్లోనే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎదుటి వ్యక్తిని సేమ్ మనల్ని మనం ఎలాగా చూసుకుంటున్నామో ఎదుటి వ్యక్తికి కూడా అదే గౌరవం అదే మర్యాద ఉంటాయి అనేది చిన్నపిల్లప్పటి నుంచి టీచ్ చేయాలి. పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే అలా చేస్తే కొంతవరకు బెటర్ అయింది అనుకుంటున్నా. మోస్ట్లీ ఇప్పుడు జంజీ అందరూ ఆ రైట్స్ని, ఈక్వల్ రైట్స్ని వాటిని నమ్ముతున్నారు, దానికి తగినట్టుగానే ఉంటున్నారు. కొంత అలా జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే మిగతా వాళ్ళు భయం వచ్చే అవకాశం మీరు అనుకుంటున్నారు? శిక్షలతో తీసుకురాలేమండి. మీరైతే ఆగవు అనుకుంటున్నారు? ఆగవు. అవి ఆగాలి అంటే గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి పిల్లలకి తెలియాలి. ఎదుటి వ్యక్తిని మనల్ని మనం ఎలా గౌరవించుకుంటున్నామో మన ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవిస్తున్నామో ఎదుటి వాళ్ళని కూడా మనం అలా గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచి టీచ్ చేయాలి. పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరైనా సరే. అది ఇప్పుడు మోస్ట్లీ జెన్జీ వాళ్ళందరికీ అవగాహన ఉంది. వాళ్ళు అలాగే ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటున్నారని అయితే నా ఫీలింగ్. నేను స్కూల్కి వెళ్ళే టైమ్స్లో నేను ఫేస్ చేసిన దానికి ఇప్పుడున్న దానికి చాలా మార్పు వచ్చింది అనుకుంటున్నా. మేడం మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్గా ఇక్కడ దాడులు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా మైనర్స్ పైన ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో అరికట్టగలిగే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఎక్కువగా చిన్నపిల్లల మీద జరుగుతుంది. అంటే స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి బుక్స్లో వాటిల్లో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి, గర్ల్స్కే కాకుండా బాయ్స్కి కూడా మనకి ఎలా ఉండాలి నేర్పిస్తే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అట్లా ఉండి వాళ్ళు కూడా రెస్పెక్ట్ అనేది, అమ్మాయిల మీద రెస్పెక్ట్ అనేది పెరిగి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నిన్న ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే అందరూ కూడా వాళ్ళని ఉరిశిక్ష తీయాలి అంటున్నారు. సో ఆ పరిస్థితి అంటే ఒక 30 మందో 50 మందో అందులో నిందితులందరికీ ఉరిశిక్ష వేస్తే భయం వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఉరిశిక్ష వేస్తే భయం ఉంటుంది, కానీ ఇంకా కఠిన శిక్షలు వేస్తే ఇంకా భయం ఎక్కువ ఉంటుందని. మరి కొంతమంది ఉన్నారు. మా నమస్తే, యాక్చువల్గా నేను నా ఇష్యూ మీకు ఐడియా ఉందా? 13 ఏళ్ల పాపది. సో ఏం చేస్తే ఇటువంటి అఘాయిత్యాలు ఆగే అవకాశం ఉందనుకుంటున్నారు? సెల్ఫ్ డిసిప్లిన్ సార్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అమ్మాయిలకి అమ్మాయి వేరు కాదు, అబ్బాయి వేరు కాదు, మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా అవసరం. అంటే అది గ్రౌండ్ లెవెల్ నుంచి స్కూల్ బుక్స్లో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ అది చిన్నప్పటి నుండి అలవర్చాలి. అబ్బాయికి పని చేయక్కర్లేదు, లేకపోతే అమ్మాయిలు అంటే తక్కువ, అలా కాకుండా అమ్మాయి అంటే అమ్మాయి, అబ్బాయి అంటే ఇంకంతే మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా అవసరం. ఇంకా ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్, ఇప్పుడు నిర్భయ కేసు అయింది, తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది, దిశ కేసు అయింది, దిశ యాక్ట్ వచ్చింది, తర్వాత పోక్సో, ఎన్ని యాక్ట్లు ఇంకా జరుగుతున్నాయి అంటే మార్పు రావట్లేదు. అంటే ఇప్పుడు కోర్టులో కేసు వేసినా జడ్జిమెంట్ డిలే అవుతుంది. అలా కాకుండా కొంచెం తొందరగా జడ్జిమెంట్లు ఇచ్చేటట్టు, అది ప్రజల్లో అవగాహన ఉండేటట్టు ఏవైనా కార్యక్రమాలు కానీ పేపర్లో కానీ దాన్ని ఎలివేట్ చేయాలి. ఇలా చేసిన ఆయనకి ఈ శిక్ష వేశారు, సో ఇంకోసారి ఇలా జరగకూడదు, ఇంకా భయపడాలి. మైనర్స్కి ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఇప్పుడు 18 ఇయర్స్ లోపు ఉన్నారంటే వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళ వెంట జరుగుతున్నాయంటే వాళ్ళకి టీచర్స్ ఓకే ఏది బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, అమ్మ నాన్నలతో ఏదైనా అయినప్పుడు అన్నీ మాట్లాడగలగాలి, ఫ్రీగా ఉండాలి. ఇంకా అబ్బాయిలకు కూడా ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పి అలా ట్రైన్ చేయాలి. జడ్జిమెంట్స్ త్వరగా రావాలి. ఉరిశిక్ష మార్గం కాదు, మార్పు మార్గం. ఉరిశిక్ష అంటే చచ్చిపోతే ఏమొస్తుందండి, ఆయన చచ్చిపోతాడు ఇంకోటి చేస్తాడు, కానీ అది కాదు. మార్పు
ఆయన చేశారు, అది జరిగిందంటే మనం చేయకూడదని మారేలా ఆయనకి ఇంకేదైనా చేయాలి. అది నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మేడం దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటూ ఉంటాయి, చాలా భయపడుతూ ఉంటారు ఆడవాళ్ళు చూడాలన్నా. సో ఆ చట్టాలు ఇండియాలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దుబాయ్లో చూస్తే ఇలాంటివి ఏమైనా జరిగితే మంచిని అంటించేస్తారు కూడా వాళ్ళు. అంటే అక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మన ఇండియాలో అవి తెస్తే మనం డెమోక్రసీ, సో అలాంటివి అహింసకి దూరంగా ఉండాలి అంటారు. కానీ ఇలా జరుగుతున్నప్పుడు మనం అహింస లాంటివి ఎందుకు పాటించకూడదు? ఇప్పుడు మన పిల్లలు, ఆడపిల్లలు ఉంటారను వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఇలాంటివి పెట్టక తప్పదు. ఇద్దరిని ముగ్గురు మనం అలా చేసినప్పుడు ఇంకోళ్ళతో భయం వస్తుంది. సో మమ్మల్ని కూడా అలాగే చేస్తారు. అండ్ ఇంకొకటి నిర్భయ కేసు చూసాము. ఆ అమ్మాయి డెత్కి అమ్మాయికి వచ్చిన ఇది జడ్జిమెంట్కి చాలా డిలే ఉన్నది. ఈ లోపు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు బయట. సో ఈ జడ్జిమెంట్స్ అన్నీ డిలే అవ్వకుండా వెంటనే మనం యూఫోరియా సినిమా వచ్చింది రీసెంట్గా, అందులో వాళ్ళు వెంటనే మొత్తం అన్ని చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో జరిగిపోతున్నాయి కదా. సో రియల్ లైఫ్లో కూడా పోలీసు అలానే చేయాలి. అంతేగాని అఫీషియల్స్ అని ఇంట్రాగేషన్స్ అని ఇవంతా చేస్తే ఇప్పుడు విక్టిమ్స్కి ఎంత టైం ఉంటుంది, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. కానీ చేసిన వాళ్ళు హ్యాపీగా రోడ్డు మీద తిరుగుతారు, కొన్ని రోజులకి మర్చిపోతాం. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకి ఎప్పటి నుంచి ఇవన్నీ అలవాటే కదా అని చెప్పి ఇది రీసెంట్గా మనం సియా కేసు చూసాం సార్. అబ్బాయిని చంపేసిందని చెప్పి అమ్మాయిని ఎంత ట్రెండ్ అంటే ఆ అమ్మాయికి అబ్బాయిని చంపేసిందని మొత్తం ఇండియాలో అందరికీ తెలుసు. ఈ అమ్మాయి చనిపోయిందని ఎందుకు తెలియలేదు? ఎందుకంటే అమ్మాయిలు అలాగా అలవాటే చిన్నప్పటి నుంచి. కానీ ఈ మార్పు మనం ఫస్ట్ తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి చెప్పాలి ఫస్ట్. వాళ్ళ మదర్స్ కూడా అబ్బాయిలు పుడితే గొప్పోళ్ళు అని అనుకోకూడదు, ఎవరన్నా ఒకళ్ళే భూమి మీద అని చెప్పాలి. అంతే సార్. చాలా క్లారిటీగా చెప్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి పిల్లల్లో మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మైనస్ పైన, ముఖ్యంగా ఈ నిన్న జరిగిన ఘటన లాంటివి అనేది జరుగుతాయని డైరెక్ట్గా వాళ్ళే ఒపీనియన్స్ చెప్తున్నారు. కాబట్టి ఇది సుమన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ రివ్యూ కూడా ఇలాగే ఉంటుంది. సో మొత్తం మీద ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ పట్ల అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆడపిల్లలు అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు. కఠినమైన చట్టాలు తీసుకురావడం కాదు, ఆ చట్టాలు విషయం పట్ల స్టూడెంట్స్కి రాబోయే తరాన్ని కూడా తెలిసే విధంగా తీసుకురావాలనేది ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.